అందరికీ నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. సో నేను ఇంట్లో నుండే వీడియో రికార్డ్ చేస్తా ఉన్నా ఫోన్లో. ఈరోజు ఆదివారం కాబట్టి ఆఫీస్ లేదు. సో నా వాయిస్ క్లారిటీ లేకపోతే దయచేసి నన్ను క్షమించండి. మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నటువంటి నేపథ్యంలో 3 మంత్రి పదవులను భర్తీ చేసేటటువంటి కార్యక్రమం చేసిరు. 3కి మంత్రి పదవులు కేటాయించేటటువంటి కార్యక్రమం చేసిరు. వాళ్ళకి ఏ శాఖలు రాబోతుంది అనేది ఈరోజు ఈవినింగ్ వరకు తేలేటటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దాదాపు 6 మంత్రి పదవుల కోసం, అంటే అర డజన్ మంత్రి పదవుల కోసం డజన్ మంది పోటీ పడ్డారు. 12 మంది నాకు మంత్రి పదవి అంటే నాకు మంత్రి పదవి అని చెప్పి పూర్తి స్థాయిలో హోరాహోరీగా పోటీ పడ్డారు. కానీ 12 మందికి మంత్రి పదవి రానటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు పంపించినటువంటి లిస్టు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక లిస్టు రాసి పంపించిండు కాంగ్రెస్ హైకమాండ్ కి. వీళ్ళకి మంత్రి పదవులు వస్తే బాగుంటది, వీళ్ళు అర్హులైనటువంటి వ్యక్తులు, సత్తా ఉన్నటువంటి వ్యక్తులు, వీళ్ళకి మంత్రి పదవి ఇస్తే వీళ్ళు ఖచ్చితంగా స్ట్రాంగ్ గా ఉంటారు, మంత్రివర్గాన్ని నడిపించగలిగేటటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్లు క్యాబినెట్ లో ఉంటే బాగుంటదని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఒక లిస్టు రాసి హైకమాండ్ దగ్గరికి పంపిండు. రేవంత్ రెడ్డి గారు రాసినటువంటి లిస్టు చెత్త బుట్టలో పడేసింది కాంగ్రెస్ హైకమాండ్. డస్ట్బిన్ లో వేసేసిన ఆయన పంపించినటువంటి లిస్టు. ఆయన పంపించిన ఒక్క పేరు అంటే ఒక్క పేరు కూడా పూర్తి స్థాయిలో కన్ఫర్మ్ కాలేదు. గతంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి లిస్టు కూడా పంపించిండు. 5-6 మంది పేర్లు పంపిస్తే రేవంత్ రెడ్డి పంపించినటువంటి ఒకటే ఒక పేరు, అద్దంకి దయాకర్ పేరు మాత్రమే కన్ఫర్మ్ అయింది. మిగతా పేర్లన్నీ కూడా ఫెయిల్. బాలు నాయక్ కి డైరెక్ట్ హైకమాండే ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి కోటాలో ఆయనకు సీట్ ఇచ్చిర్రు. తర్వాత విజయశాంతి గారికి కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీకి సంబంధించిన టికెట్ డైరెక్ట్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఇచ్చినటువంటి దాఖలాలు మనం గతంలో చూసినాం. అంటే రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టు ఎమ్మెల్సీలో కూడా ఫెయిల్ అయింది, మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఫెయిల్. అట్టర్ ఫ్లాప్, ఫెయిల్ కాదు, అట్టర్ ఫ్లాప్. రేవంత్ రెడ్డి దుకాన్ బంద్ అయ్యేటటువంటి సిచ్యువేషన్ కనబడుతున్నది. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లిస్టు చెత్త బుట్టలో డస్ట్బిన్ లో వేసారు. రేవంత్ పేపరు డస్ట్బిన్ లో. మళ్ళీ చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారు రాసినటువంటి ఏదైతే లిస్ట్ ఉందో ఈ లిస్ట్ ని కాంగ్రెస్ హైకమాండ్ డస్ట్బిన్ లో పడేసినారు. అయితే రేవంత్ రెడ్డి రాసినటువంటి పేర్లు ఏంది తెలుసా? గతంలో నిన్ననే నేను ఒక వీడియో చేసిన రేవంత్ రెడ్డి లిస్టు, కాంగ్రెస్ హైకమాండ్ లిస్ట్. నిన్ననే నేను ఒక ఫైనల్ లిస్ట్ కూడా వీడియోలో పెట్టిన. వీళ్ళకే మంత్రి పదవులు రాబోతా ఉన్నాయి, వీళ్ళే మంత్రులు కాబోతున్నారు అని చెప్పి 2 పేర్లు చెప్పిన. 2 పేర్లు కన్ఫర్మ్ అయింది. ఒకటి వాకాటి శ్రీహరి, ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డ, బీసీ బిడ్డ. ఆయనే ఏది మత్కల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే. వాకాటి శ్రీహరికి మంత్రి పదవి కన్ఫర్మ్ చేశారు, ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. తర్వాత వివేక్ వెంకటస్వామి చెన్నూరుకి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ఎస్సీ మాల. తర్వాత అడ్లూరి లక్ష్మణ్, ధర్మపురి కాన్స్టిట్యున్సీ మాదిగ. సో మొత్తానికి ఎస్సీకి కొంత మంత్రివర్గంలోకి చోటు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిరు. మాలా మాదిగలకు ఇక్కడ చోటు కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత వాకాటి శ్రీహరి మత్కల్ కి సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, ముద్రాది సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చినారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే ఇప్పుడు ముద్రా సామాజిక వర్గం అత్యంత కీలకమైనటువంటి అంశంగా మారింది. ఎందుకంటే ముద్రా సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ శాతం ఉంటారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా మంత్రివర్గంలో చోటియాలనేటటువంటి ఆలోచనతో డైరెక్ట్ కాంగ్రెస్ హైకమాండ్, మళ్ళీ చెప్తున్నా, వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడానికి కారణం కాంగ్రెస్ హైకమాండ్. హైకమాండ్ డైరెక్ట్ వివేక్ వెంకటస్వామిని ప్రపోజ్ చేసినారు. వాస్తవానికి వివేక్ వెంకటస్వామి ప్లేస్ లో ప్రేమ్ సాగర్ రావుకి ఇద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి చేసిందట. ఒకవేళ ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇవ్వాలంటే జూపల్లి కృష్ణరావును తప్పియాలి. జూపల్లి కృష్ణరావును తప్పిస్తే ఏడ పంచాయతీ అవుతుందేమో అనేటటువంటి ఆలోచనతోటి ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి ఇవ్వలే. ప్రేమ్ సాగర్ రావు ప్లేస్ లో హైకమాండ్ ఆలోచించి, మీనాక్షి నటరాజన్ గారు ఆలోచించి వివేక్ వెంకటస్వామికి కన్ఫర్మ్ చేశారు. ఇంకోటి, వివేక్ వెంకటస్వామి బ్యాక్గ్రౌండ్ కూడా చాలా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి, వ్యాపారాలు ఉన్నటువంటి వ్యక్తి. V6 అనేటటువంటి ఆ ఛానల్ కి ఓనరు, వెలుగు పత్రికకు ఓనర్ కాబట్టి సో కొంత ఛానల్ సపోర్ట్ కూడా కావాలి, డబ్బు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి, అట్లనే కొంత మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి, అట్లనే మంత్రి పదవి ఇస్తే బాగుంటది, మెయింటైన్ చేయగలటువంటి సత్తా ఉన్నటువంటి లీడర్, సీనియర్ లీడర్ కాబట్టి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసినారు. సో హైకమాండ్ డైరెక్ట్ ఫైనల్ చేస్తారు వివేక్ వెంకటస్వామికి సంబంధించిన పేరు. తర్వాత వాకాటి శ్రీహరి, ముద్రాజ్ సామాజిక వర్గం, వేరే ఆప్షన్ లేదు. ముద్రాజులలో ఒకడే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఇయ్యాల్సిందే అనేటటువంటి ఆలోచనతోటి వాకాటి శ్రీహరికి కాంగ్రెస్ హైకమాండ్ డైరెక్ట్ కన్ఫర్మ్ చేసినారు. డైరెక్ట్ వాకాటి శ్రీహరికి కన్ఫర్మ్. తర్వాత అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి కాన్స్టిట్యున్సీ. అడ్లూరి లక్ష్మణ్ కి మంత్రి పదవి రావడానికి గల కారణం ఏం తెలుసా? అడ్లూరి లక్ష్మణ్ కి డైరెక్ట్ మల్లికార్జున ఖర్గే ఇచ్చింది. మల్లికార్జున ఖర్గే డైరెక్ట్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చింది. సో కాబట్టి మల్లికార్జున ఖర్గే త్రూలో లక్ష్మణ్కి వచ్చింది. తర్వాత అడ్లూరి లక్ష్మణ్కి ఇంకో కీలకమైనటువంటి అంశం ఏంటంటే
ఎవరు శ్రీధర్ బాబు, తర్వాత బట్టి విక్రమార్క, వీళ్ళ బ్యాచ్. సో శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క పట్టుబడి అడ్లూరు లక్ష్మణ్కి మంత్రి పదవి వచ్చేటట్టు చేసినారు. అంటే రేవంత్ రెడ్డి ఆయన మంత్రి పదవులు అంటే తీసుకొచ్చేటటువంటి విషయంలో ఫెయిల్ అయిపోయాడు. కానీ బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు వీళ్ళు మాత్రం సక్సెస్ అయిపోయారు మంత్రి పదవి తేవడంలో అడ్లూరు లక్ష్మణ్కి. సో ఆ విషయంలో వీళ్ళు పాస్. రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్టు, చెత్తబుట్టలో వేసినటువంటి లిస్టు గురించి నేను చెప్తా. సో మనుషులు మంచోళ్ళే, ఎమ్మెల్యేలు మంచోళ్ళే, కానీ రేవంత్ రెడ్డిని హైకమాండ్ ఎందుకు నమ్ముతలేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇగో ఫస్ట్ ప్రేమ్ సాగర్ రావు పేరు రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేసిరట, ఆయన మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని చెప్పి. రాజగోపాల్ రెడ్డి గారి పేరు కూడా ఆ మంత్రి పదవి లిస్టులో పెట్టిరట, రాజగోపాల్ రెడ్డి కూడా రాలే. మల్రెడ్డి రంగారెడ్డి ఆయన పేరు కూడా పెట్టిరట, మల్రెడ్డి రంగారెడ్డికి రాలే. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి కూడా పాపం ఆయన మంత్రి పదవి రాలే. సుదర్శన్ రెడ్డి కూడా మంత్రి పదవి కోసం రేవంత్ రెడ్డి నానా రకాల ప్రయత్నాలు చేసింది, కానీ సుదర్శన్ రెడ్డి కూడా రాలే. బాలు నాయక్ మొన్న ఎమ్మెల్సీ బాలు నాయక్ కూడా మంత్రి పదవి రాలే. తర్వాత అద్దంకి దయాకర్ కూడా రేవంత్ రెడ్డి పేరు రాసినట్టు, ఆయన పేరు అద్దంకి దయాకర్ కూడా రాలే. ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, సో మైనార్టీ కోటాలో అమీర్ అలీ ఖాన్ కి ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది, కానీ అమీర్ అలీ ఖాన్ కి కూడా మంత్రి పదవి రాలే. తర్వాత ఆదే శ్రీనివాస్, వేములవాడకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదే శ్రీనివాస్ కూడా రేవంత్ రెడ్డి లిస్ట్ లో రాసినట్టు పేరు, కానీ ఆదే శ్రీనివాస్ కూడా రాలే. తర్వాత బీర్ల ఐలయ్య ఆలేరుకు సంబంధించిన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, బీర్ల ఐలయ్య పేరు కూడా రేవంత్ రెడ్డి లిస్ట్ లో పంపించినట్టు, కానీ రేవంత్ రెడ్డి లిస్ట్ లో ఇచ్చినటువంటి పేరు రాలే. తర్వాత మదన్ మోహన్ రావు కూడా రేవంత్ రెడ్డి లిస్ట్ లో పంపిస్తే పేరు రాలే. అంటే 11 మంది లిస్టు పంపించినటువంటి రేవంత్ రెడ్డి ఒక్కటంటే ఒక్క పేరు కూడా రేవంత్ రెడ్డి పంపించినటువంటి లిస్ట్ లో రాలే. తర్వాత విజయశాంతి గారి పేరు వచ్చింది. వాస్తవానికి విజయశాంతి గారికి మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు, డైరెక్ట్ ఢిల్లీ హైకమాండ్ కొంత హోల్డ్ లో పెట్టినారట. ఆల్రెడీ ఇంకా 3 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. విజయశాంతి పేరు ఎందుకు రాలేదు అంటే ఈ మంత్రివర్గంలో కొండా సురేఖను అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సర్పంచ్ ఎలక్షన్స్, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కొండా సురేఖను మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసి కొండా సురేఖ ప్లేస్ లో విజయశాంతిని పెడదామనే ఆలోచనలో ఉన్నారు అనేది ఒక చర్చ. తర్వాత కొండా సురేఖతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని మంత్రి పదవిలోకి వెళ్ళి తీసేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ హైకమాండ్ ఉందనేది ఒక పెద్ద చర్చ. అందుకే విజయశాంతిని హోల్డ్ లో పెట్టినారు, రాజగోపాల్ రెడ్డిని హోల్డ్ లో పెట్టినారు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. మొత్తానికి 3 మంత్రి పదవులు కన్ఫర్మ్ అయినటువంటి పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి లిస్టు పాపం గోవింద్ అయిపోయింది. ఆ లిస్టు గంగలో కలిసినట్టే లెక్క. రేవంత్ రెడ్డిని నమ్మే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి సార్ ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలుద్దామన్నా, సోనియా గాంధీని కలుద్దామన్నా, హైకమాండ్ సంబంధించిన మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ప్రియాంక గాంధీ వీళ్ళని కలుద్దామంటే రేవంత్ రెడ్డిని కలిసే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. మొన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఢిల్లీకి పోయినారు. ఢిల్లీ పోయినప్పుడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ని కలిసిండు రాహుల్ గాంధీ, కానీ రేవంత్ రెడ్డిని కలవలే. ఆఖరికి మహేష్ కుమార్ గౌడ్ ఫ్యామిలీ తోటి పోతే కూడా రాహుల్ గాంధీ కలిసిండు, రేవంత్ రెడ్డిని కలిసే పరిస్థితి లేదు. అయితే మహేష్ కుమార్ గౌడ్ అడిగినాడు రాహుల్ గాంధీ, ఇది సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడిచింది. చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ముందుకు వచ్చిర్రు. సార్ రేవంత్ రెడ్డి కూడా నాతో పాటు వచ్చిందని చెప్పినప్పుడు ఆయన ఫెయిల్ అని చెప్పిండట, ఈజ్ ఏ ఫెయిల్ అన్నట ఎవరు, రాహుల్ గాంధీ. తర్వాత రేవంత్ రెడ్డి చాలా వీడియోలలో చెప్పిండు, నేను ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకోపోతారేమో అన్నట్టు చూస్తున్నాను అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి తెలంగాణ దివాలా తీసింది అన్నాడు. రేవంత్ రెడ్డి మాట నడుస్తలేదు. రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లిస్టు ఫెయిల్ అయిపోయింది, చెత్త బుట్టలో పడేసారు అంటున్నా. చెత్త బుట్టలో వేసి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి లిస్టు ఇట్లా మనిషి చెత్త బుట్టలో వేసారు. అంత దారుణమైనటువంటి పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డి వ్యవహారం, రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్. కాబట్టి మాక్సిమం రేవంత్ రెడ్డి చెప్పేటటువంటి వ్యవహారం ఎక్కడ నడుస్తలేదు. ఎందుకంటే ఏ చూస్తే ఇట్లా చెత్తబుట్టలు వేసినప్పుడు రేవంత్ రెడ్డి గారిని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు మిగతా 3 మంత్రి పదవులు ఇవ్వకపోవడానికి ఒక పెద్ద స్ట్రాటజీ ఉందట ప్రభుత్వాన్ని. మరి ఆ స్ట్రాటజీ ఏందో కూడా చూడాలి. మొత్తానికి 3కి కన్ఫర్మ్ అయింది, వివేక్ వెంకటస్వామి, వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్. సో 3కి మాత్రం మంత్రి పదవులు కన్ఫర్మ్ అయినాయి. వాకాటి శ్రీహరి మత్కల్. సో వాకాటి శ్రీహరికి కాంగ్రెస్ హైకమాండ్ కి సంబంధించినటువంటి ఒక లీడర్ వాళ్ళ కొడుకు బాగా దగ్గరట, బిజినెస్ పార్ట్నర్స్ అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. మరి ఏందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికి ప్రమాణ స్వీకారం కూడా అయిపోయింది. సో 3 మంత్రులకు ఏ శాఖలు ఇవ్వబోతున్నారు అనేది మాత్రం క్వశ్చన్ మార్క్ లో ఉంది. సో మంచి శాఖలు ఇవ్వబోతున్నారు కావచ్చు, విద్యాశాఖ ఒకటి, హోం శాఖ ఒకటి, ఇట్లా అనేకమైనటువంటి శాఖలు 6 శాఖలు ఖాళీగా ఉన్నాయి. ఈ 6 శాఖలలో 3కి 3 శాఖలు ఈరోజు ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఈ విషయంలో ఫెయిల్. చూద్దాం ఏం జరగబోతుందో.